అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇక మా సాంబశివరావు గారు, ఈయన ఎంత ఉత్తముడు అంటే తెలుగు పాఠాల్లో, తెలుగు పుస్తకాల్లో, కథల పుస్తకాల్లో ఉత్తముడు అనే పదం ఉంటుంది. ఆ పదం ఎవరికి సూట్ అవుద్దంటే నన్ను అడిగితే నేను ఈయనకే సూట్ అవుద్దని చెప్తాను. అంత జెన్యూన్ భాషలో ఎవరిని కించపరిచి మాట్లాడు, ఎవరిని హేళన చేయడు, ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరచటం, లేకపోతే అలా డిఫేమ్ చేసి మాట్లాడడం, బూతులు ఏముండదు. ఏదో ఒకటే బూతులు మాట్లాడదంటే ఎప్పుడో ఒకటి తీస్తారు, కోపం వస్తే ఎప్పుడన్నా సహజం అది. కానీ ఒక పక్కా ప్రణాళికతో, ఒక పకడ్బందీ ప్రణాళికతో ప్రతిరోజు రాత్రి 7 గంటలకి TV5లో ప్రైమ్ టైంలో ప్రతిరోజు ఒక టాపిక్ జగన్ మీద. జగన్ ఆ రోజు చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాని మీద మాలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, సామాన్యులు కూడా కూర్చోబెట్టి దాని మీద మా అభిప్రాయాలు తీసుకుంటూ ప్రజల్లో ప్రతిరోజు ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్ని రోజులు కూడా ప్రతిరోజు కార్యక్రమం చేశాడు. ఈయనకి ఇంకో పని పెట్టుకోలేదు ఆయన. జగన్ చేసే అన్యాయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, దీని మీద పనిచేసాడండి ఆయన 5 సంవత్సరాలు. చాలా బెదిరింపులు, దాడులు, కేసులు. ఒకరు కూటమి వస్తే ఆయన ఎమ్మెల్యే అవడు, మంత్రి అవడు. ఆ విషయం ఆయనకి తెలుసు. అయినా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ఉండకూడదు. సరే, జగన్ మళ్ళీ గెలిచి మనల్ని చంపెనీలే, రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చేసాం. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, నిస్వార్థంగా ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేసిన వాళ్ళు. వీళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మర్చిపోకూడదు. వీళ్ళని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సాంబశివరావు గారు ఆయన చేసిన పోరాటం మామూలు విషయం. ఆయన కూడా 2 సార్లు సిఐడి ఆఫీస్కి వచ్చాడు. ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. ఆయనకి ఏదో పెట్రోల్ బంక్ ఉంటే దాని మీద లేనిపోయిన దాడులు, రైడింగ్లు, రకరకాలుగా ఆయన ఆర్థిక మూలాల మీద కొట్టడానికి ట్రై చేశారు. ఆయన్ని కేసులు పెట్టి హింసించడానికి ట్రై చేశారు. ఆయన మీద వీడియోలు అయితే ఇంకా పేటీఎం వాళ్ళు ఇంక ఎంత ఘోరంగా మాట్లాడి అవమానించేవారంటే ఒకసారి చూస్తే నాకే బాధ అనిపించేది. ఆ బోరుగడ్డగాడు లాంటి వాడితో కూడా బండ బూతులు ఇట్టించారు ఈయన్ని. అయినా కూడా ఎక్కడ వెనక్క తగ్గకపోగా రోజు రోజుకి జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించడంలో రోజు రోజుకి ఆయన పైకి వెళ్ళాడు తప్ప ఒక్కడుగు కూడా కిందకి వెళ్ళలేదండి. మర్చిపోకూడదండి మనం.